వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒక దేశం ఆర్థికంగా దివాలా తీస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఆ దేశంలో కనీస లా అండ్ ఆర్డర్ వ్యవస్థల భద్రత కూడా ఏ స్థాయిలో పతనం అయిపోయిందో చెప్పడానికి తాజాగా జరిగిన ఒక ఘటనే నిదర్శనం. పాకిస్తాన్ చరిత్రలో, అందులోనూ దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ ఉన్న ఒక జైలు నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది ఖైదీలు రాత్రికి రాత్రే పారిపోవడం ఇప్పుడు ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ జైల్ బ్రేక్ ఘటన సాధారణ జైలులో జరగలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా ఖైదీగా ఉన్న రావల్పిండిలోని అడియాలా సెంట్రల్ జైలులో ఈ దారుణం జరిగింది. ఎప్పుడూ పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా నీడలో ఉండే ఈ జైలును బద్దలు కొట్టుకుని ఖైదీలు ఎలా పారిపోయారు? అసలు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో ఇంత పెద్ద లోపం ఎలా జరిగింది? ఈ జైల్ బ్రేక్ వెనుక ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ఏమైనా ముప్పు పొంచి ఉందా? పాకిస్తాన్ దేశం ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అదియాలా సెంట్రల్ జైలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న అదియాలా జైలు పరిధిలోనే ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది. జైలు అధికారులు పోలీసుల కళ్లల్లో కారం కొట్టి ఏకంగా 14 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన పాకిస్తాన్లో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అదియాలా జైలుకు వెళ్తున్న మార్గంలో ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఖైదీలు రావల్పిండిలోని కహుటా తహసీల్ కోర్టు నుండి అదియాలా సెంట్రల్ జైలుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 14 మంది విచారణలో ఉన్న ఖైదీలు పోలీసుల కళ్లల్లో కారం చల్లి వాహనం నుండి తప్పించుకున్నారు. ఈ ఘటనతో రావల్పిండితో పాటు ఇస్లామాబాద్లోని సిహాలా పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన సినిమా స్టైల్లో జరిగింది. అసలేం జరిగిందంటే, రావల్పిండి జిల్లా కోర్టులో హాజరుపరిచిన అనంతరం 14 మంది ఖైదీలను ఒక పోలీస్ వ్యాన్లో ఎక్కించి అదియాలా జైలుకు తరలిస్తున్నారు. వారు సిహాలా పరిధిలోకి రాగానే ఖైదీలు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వ్యాన్ లోపల గొడవ పడడం మొదలుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వ్యాన్ను ఆపి లోపల ఏం జరుగుతుందో చూడడానికి ప్రయత్నించారు. అప్పుడే ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ఖైదీలు అత్యంత చాకచక్యంగా పోలీసుల కళ్లల్లో కారం చల్లారు. కళ్ళు మంటతో, అంధత్వంతో పోలీసులు విలవిల్లాడుతుండగా ఖైదీలు వ్యాన్ తాళాలు పగలగొట్టి 14 మంది ఒకేసారి పరారయ్యారు. ఇది జైలు చరిత్రలోనే అత్యంత ఘోరమైన భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. రావల్పిండి సిటీ పోలీస్ ఆఫీసర్ ఖలీద్ హమ్దానీ ఈ భద్రతా లోపంపై వెంటనే స్పందించారు. ఆయన ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ అంతటా భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరిగిన వెంటనే రావల్పిండి పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. అన్ని రహదారులపైన నాకాబందీ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో పారిపోయిన 14 మంది ఖైదీలలో 4గురిని తిరిగి అదుపులోకి తీసుకోగలిగారు. వారిని మళ్లీ జైలుకు తరలించారు. అయితే మిగిలిన 10 మంది ఖైదీలు ఇంకా పరారీలోనే ఉన్నారు. పారిపోయిన వారు దొంగతనాలు, దోపిడీలు వంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని సమాచారం. ఈ ఖైదీల పరారు వెనుక జైలు సిబ్బంది ఎవరిదైనా హస్తముందా, లేదా అధికారుల నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి 5గురు అదియాలా జైలు అధికారులను అరెస్ట్ చేశారు. వారిలో గార్డ్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. హై ప్రొఫైల్ ఖైదీలు ఉండే అదియాలా జైలు పరిసరాల్లోనే ఈ స్థాయి ఘటన జరగడం ఇప్పుడు పాకిస్తాన్ అంతటా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 2023 సెప్టెంబర్ 26 నుండి అదియాలా జైలులోనే ప్రత్యేక బ్యారక్లో ఉన్నారు. ఆయన భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు, పారామిలిటరీ నిఘా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. జైలు అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం పరారైన ఖైదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ సంఘటన జైలు భద్రత, పోలీస్ వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ ఖైదీల పరారు కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. ఇది కేవలం భద్రతా లోపమా, లేక దీని వెనుక ఇంకేమైనా కుట్ర ఉందా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.
పారిపోయిన ఖైదీలు, ఏ నేర నేపథ్యం ఉన్నవారు, వారు ఎవరి సహాయంతో పారిపోయారు అనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన అదియాలా జైలుకే కాకుండా మొత్తం పాకిస్తాన్ జైలు వ్యవస్థకు ఒక పెద్ద సవాల్ను విసిరింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జైలు భద్రతా ప్రోటోకాల్స్ ను సమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన నెలకొంది. అంతర్జాతీయంగా కూడా ఈ సంఘటన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.